క్రమశిక్షణ లేదో ఈ బాటలన్నీ మూసుకుపోయి సర్కస్ చేసేటోళ్ళ యొక్క తాడు మీద నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీకు ఎంత చదువున్నా వృధాని. కాబట్టి ఈ విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన సార్ అంతేనా వేరు సార్? అందుకే మర్చిపోకుండా మరి పిలిపించి డ్యాన్స్ వేయించాలని చెప్పినాము. డ్యాన్స్ వేయ మర్చిపోలేదు చేసిన డ్యాన్స్ వేయలేదు. ఓకే ఓకే. వేరే సార్ని బాగా గుర్తు చేసుకుంటారు పిల్లలు. వేరే సార్ రారా మేడం, వేరే సార్ రారా. వాళ్ళు మీరు లేకపోవడం వల్ల డ్యాన్స్ మిస్ అయిపోతారు పాపం. మేము ఎంతసేపు క్లాసులు సబ్జెక్టులు ఈ గోడల మీద పడి మాకు టైం సరిపోతలేదు. డ్యాన్స్ వేయించే టైం నలుగురు ముందు ఉంటే కొంచెం ఒక పీరియడ్ అట్లా కొద్దిసేపు డ్యాన్స్ వేయిస్తే వాళ్ళకి సరదా ఉంటుండే. కొంచెం అవకాశం అయితే కోల్పోయారు పిల్లలు మీరు లేకపోవడం వల్ల. ప్లస్ ఇంగ్లీష్ కూడా మీరు బాగా చెప్పే వాళ్ళని నాకు వాళ్ళ మీద చార్ట్స్ అన్నీ చూస్తే అర్థమైపోయింది. ఇంగ్లీష్ 5th క్లాస్ రూమ్లో అన్నీ వేసారు కదా, అవన్నీ పిల్లలు డౌట్ వస్తే కూడా చార్ట్స్ మీద చూసుకుంటుంది. ఓకే, అది కూడా ఫైన్, మంచిగా చెప్పినట్టు ఇంగ్లీష్ కదా అనిపించింది. సరే, ఇంకా చెప్పాలంటే మనకి విద్య లేనివాడు వింత పశువు ఒక నానుడు ఉంది. విద్య లేనివాడు వింత పశువు. అర్థమైందారా? ఏంటిది విద్య లేనివాడు వింత పశువు. వింత పశువు అంటే విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది మనకు ఆ సామెత చెప్పుకుంటారు ఇక్కడ మన పెద్దలు, అంతే కదా. విద్య యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటే మనకు ఆ సామెత చేసి ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా కానీ వెనుకబడ్డ పిల్లలు నందగోపాల్ ముఖ్యంగా చెప్పేది మీకోసమే. అసలు ఇప్పటికీ కూడా ఇంకా కొద్దిమంది విను నందగోపాల్ సిట్రాయ్, కొద్దిమంది ఇంకా ఏబీసీలో వాళ్ళు రాని వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటి నుంచైనా కాన్సన్ట్రేషన్ చేసి, ఇంకా టైం ఉంది, మీరు నుంచి వెళ్ళిపోయే లోపల లెసన్ మొత్తం కూడా ఫాస్ట్గా 1 minute రీడింగ్ మీకు ప్రాక్టీస్ చేయిస్తున్న ఓరల్ రీడింగ్ ప్లేయర్స్లో అది 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 పర్ఫెక్ట్గా మీరు వచ్చిందానే మీకు చదువు వచ్చినట్లు లెక్క. 1 minute మీకు ఇచ్చిన మీ టాస్క్ మీరు కంప్లీట్ చేయగలగాలి. అంత స్పీడ్గా మీరు చదవగలగాలి, చదివింది అర్థం చేసుకోగలగాలి, ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్స్ చేయగలగాలి. మీ అంతలో మీరు అర్థం చేసుకొని ఆన్సర్స్ చేయగలిగినానే మీరు పూర్తిగా మీకు వచ్చినట్టుగా భావిస్తాము. ఏమాత్రం అందులో తేడా వచ్చినా మీరు ఇంకా వెనుకబడ్డట్టుగా భావించండి. మీరు ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా బాగా చదవాలి. మన ఎంపీపీఎస్ పల్లెల్లో అంటేనే మండలంలో అందరూ కూడా ఫలానా స్కూల్ పిల్లలు చాలా బాగా చదువుతారు అనిపించుకోవాలి. అర్థమైంది కదా? అన్నిట్లలో మనం పర్ఫెక్ట్ ఉండాలి. గేమ్స్లో కానీ మన సోమేశ్వరం తీసుకెళ్ళిండు పండుగ శివరాత్రి రోజు చాలామంది మనం ఒకసారి ఫోన్ చేసి మీ పల్లెల్లో స్కూల్ పిల్లలు బాగా ఇష్టపడ్డారు మేడం. 2nd ప్రైజ్ వచ్చింది. ఎవరెవరు బొందా ఇంకా నైదస్లీ స్టాండర్డ్. ఒకసారి అందరూ వీళ్ళకి క్లాప్స్ పట్టండమ్మా. వీళ్ళు సమ్మక్క సారక్క మీద డ్యాన్స్ చేసిరు, చూసిరా మీ గ్రూప్లో డ్యాన్స్ పెట్టిరు. అందరు కూడా చాలామంది కూడా నాకు ఫోన్ చేసి కొద్దిసార్లు కూడా చెప్పారు పిల్లలు చాలా బాగా చేసారు. యాక్చువల్ అలా కూడా కొంత కాంట్రవర్సీ వచ్చిందట. అక్కడ కూడా వీళ్ళు సెలెక్ట్ చేసే క్రమంలో కూడా మన ఆత్మకూరు వాళ్ళకి ఇవ్వాలి కానీ వేరే స్కూల్ వాళ్ళకి ఇచ్చేది ఏంటి అని చెప్పేసి కూడా కొద్దిగా ఫ్లైట్ చేసినట్ట ప్రైజ్ ఇచ్చే క్రమంలో కూడా. అట్లా కూడా అంటే ఆ లెవెల్కి వచ్చింది అంటే మన పిల్లలు మన పర్ఫార్మెన్స్ ఎంత మంచిగా ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. సో మళ్ళొకసారి మీ అందరూ మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకా ముందు కూడా మిగతా వాళ్ళు కూడా వీళ్ళిద్దరే కాకుండా అందరూ అన్ని రంగాల్లో మీరు ముందుండాలి. ఒక చదివే కాదు, మనిషి జీవితానికి అన్నీ అవసరమే. చదువు, ఆటలు, పాటలు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మీకు గుర్తింపు ఉంటుంది. ఓకేనా? ఇప్పటి నుంచి మండలంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మన పిల్లల్ని తీసుకుపోయే విధంగా సోమేశ్వరు కృషి చేయాల్సిందిగా నేను సోమేశ్వరు కోరుతున్నాను. సమ్మక్క సారక్క పాట ఇప్పుడు మన వేణుసారు పెడతాడు డ్యాన్స్.
Rundana Naitasri. Rundana Naitasri, come here. Sir.